హాయ్ వీవర్స్, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు నేను కొత్తిమీర పుదీనా చట్నీ చేస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఒక 2 గార్లిక్ తీసుకున్నానండి, జీలకర్ర, నూనె, వినిగర్, సాల్ట్, పచ్చిమిరపకాయలు. ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇలా సన్నగా కోసి పెట్టుకున్నాను. కొత్తిమీర 2 కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. 1 కట్ట పుదీనా తీసుకున్నాను. ఇది మంచి శుభ్రంగా కడిగి ఆరబెట్టి కట్ చేసి పెట్టుకున్నానండి. సరేనా? ఇప్పుడు మనము ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ, గార్లిక్, ఉప్పు వేసుకొని మనము రుబ్బుకున్నాము. నీళ్ళు పోయొద్దండి, నీళ్ళు బదులు వినిగర్ పోస్తున్నాను నేను. అది మీరు 3 నెలల వరకు ఉంచుకోవచ్చు. ఓకే, ఈ గ్రీన్ చట్నీని. ఓకేనా? ఇప్పుడు ఒక 5-6 రెప్పలు కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులో వినిగర్ పోస్తున్నాను. 1/2 కప్ అండి వినిగర్, చిన్న గిన్నెలో. గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు కోసం రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. తాలింపు కోసము స్టవ్ వెలిగించాను. నూనె పోస్తున్నానండి. నూనె ఒక 5 స్పూన్లు పోసుకోండి. వేడిగా అయిందండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. సరేనా? స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో నూరి పెట్టుకున్నాను కదండి, ఇందులో వేయండి. వేడిగానే పోయాలండి. కొద్దిగా సేపు అయిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు బాగా కలపండి. ఇదిగో కలిపేసానండి. ఇప్పుడు ఇది చల్లగా అవ్వగానే ఇదిగోండి, సీసా రెడీగా పెట్టుకున్నాను, గ్లాస్ సీసా. ఓకే, ఇందులో నింపి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో 3 నెలల వరకు ఉంటుందండి. మీకు ఒకవేళ వినిగర్ లేదనుకోండి, నిమ్మకాయ జ్యూస్ వేయొచ్చండి. నీళ్ళు పోయొద్దు. నీళ్ళు పోసిందంటే పాడైపోతుంది. నీళ్ళు పోయకుండా చేయాలి. ఎందుకంటే నేను పుదీనా ఇవన్నీ పొద్దున్నే బాగా కడిగేసి ఆరిపెట్టాను. ఆరిపెట్టిన తర్వాత అప్పుడు కొంచెం చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను అన్నీ. సరేనా? ఓకేనా? ఎంత టేస్టీగా ఉంటుందండి. జ్వరం వస్తే ఇది తినొచ్చు, చపాతీలో తినొచ్చు, బ్రెడ్ తినొచ్చు, బ్రెడ్లో కూడా, పరాటాలో కూడా తినొచ్చు. ఇంకా ఈ చట్నీ పుదీనా కొత్తిమీర ఉంది కదండి, మన ఆరోగ్యంకి చాలా మంచిది. ఈవెన్ మిరపకాయలు కూడా, పచ్చిమిరపకాయలు కూడా విటమిన్ సి ఉందండి. ఓకేనా? ఓకే, ఇది చేసి తిని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ మా, బాయ్.